నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఊహించని పెను తుఫాన్ రేగింది. ప్రపంచం మరో మహాయుద్ధానికి సిద్ధమవుతోందా? ఇరాన్ను సర్వనాశనం చేయడానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బాంబుల స్కెచ్ వేశారా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ నిఘా వర్గాలు. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు పూర్తిగా విఫలం కావడంతో ఇరాన్పై సరికొత్త భారీ సైనిక దాడులు చేయడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు సంచలన వార్తలు బయటకు వచ్చాయి. ఈ ఉద్రిక్తతలు ఏ స్థాయికి చేరాయంటే ఏకంగా తన సొంత కొడుకు పెళ్లిని కూడా ట్రంప్ క్యాన్సిల్ చేసుకొని వైట్ హౌస్లోనే ఉండిపోయారు. అసలు వైట్ హౌస్లో జరిగిన ఆ అర్ధరాత్రి అత్యవసర సమావేశంలో ఏం జరిగింది? రష్యా, చైనా, పాకిస్తాన్ దేశాలు ఇందులో ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాయి? ఈ యుద్ధం వల్ల మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతవరకు పెరగబోతున్నాయి? ఈ వీడియోలో ఇరాన్ అమెరికా వార్ వెనుక ఉన్న పూర్తి ఇన్సైడ్ స్టోరీని ఒకసారి తెలుసుకుందాం. అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాల ప్రకారం ఇరాన్తో అమెరికా జరుపుతున్న దౌత్యపరమైన చర్చలు పూర్తిగా డెడ్ లాక్కు చేరుకున్నాయి. చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. దీంతో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఉదయం వైట్ హౌస్లో అమెరికా టాప్ నేషనల్ సెక్యూరిటీ టీంతో ఒక అత్యవసరమైన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ హై లెవెల్ మీటింగ్లో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, సిఐఏ డైరెక్టర్ జాన్ రాడ్క్లిఫ్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ సూసీ వైల్స్ వంటి అత్యంత శక్తివంతమైన నాయకులు పాల్గొన్నారు. చర్చలు కనుక పూర్తిగా ముగిసిపోతే ఇరాన్పై ఏ క్షణంలోనైనా బాంబుల వర్షం కురిపించడానికి వీలుగా మిలిటరీ ప్రత్యామ్నాయ వ్యూహాలను ట్రంప్ ఈ మీటింగ్లో క్లియర్గా రివ్యూ చేశారు. ఈ అంతర్గత బ్రీఫింగ్ ముగిసిన మరుక్షణమే వైట్ హౌస్ ట్రంప్ యొక్క వీకెండ్ ప్లాన్స్ మొత్తాన్ని హఠాత్తుగా మార్చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత సెన్సిటివ్గా ఉందో. ఈ యుద్ధ ఉద్రిక్తతల నడుమ ఒక షాకింగ్ ఇంటర్నేషనల్ డ్రామా చోటు చేసుకుంది. పామ్ బీచ్ సోషలైట్ బెట్టినా ఆండ్రన్స్తో ప్రెసిడెంట్ ట్రంప్ సొంత కొడుకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం నిశ్చయమైంది. ఒక తండ్రిగా ఈ పెళ్లికి వెళ్లాల్సి ఉన్నా ట్రంప్ ఈ వేడుకను స్కిప్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, నేను నా కొడుకు డాన్ జూనియర్, కోడలు బెటినా వివాహానికి వెళ్ళాలని చాలా ఆశపడ్డాను. కానీ ప్రస్తుతం గవర్నమెంట్ పరంగా ఉన్న అత్యంత కీలకమైన పరిస్థితులు, అమెరికా దేశంపై నాకున్న ప్రేమ నన్ను వెళ్ళనివ్వడం లేదు. ఈ క్లిష్ట సమయంలో నేను వైట్ హౌస్ వదిలి రావడం కరెక్ట్ కాదు. వాషింగ్టన్ డీసీలోనే ఉండిపోతున్నాను అని ఆయన ప్రకటించారు. ఇక నిన్న ప్రెస్ మీట్లో కూడా మీడియా ప్రతినిధులు దీనిపై ప్రశ్నిస్తే ఇది పెళ్లికి సరైన టైం కాదు, ఇక్కడ ఇరాన్ అనే ఒక పెద్ద సమస్య నడుస్తోంది అని ట్రంప్ ఓపెన్గా చెప్పారు. అంటే కొడుకు పెళ్లి కంటే ఇరాన్ను దెబ్బ కొట్టడమే ట్రంప్కు ఫస్ట్ ప్రయారిటీగా మారిపోయింది. సరే, అమెరికా ఇరాన్ కొట్టుకుంటే మనకేంటి అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ యుద్ధ ప్రభావం ఆల్రెడీ భారతదేశంపై పడడం స్టార్ట్ అయింది. ఇరాన్ యుఎస్ యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీని దెబ్బకు ఇండియాలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు వరుసగా పెంచుకుంటూ పోతున్నాయి. నిన్నటికి నిన్న మన దేశంలో లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు అదనంగా పెంచేస్తారు. ఒకవేళ ట్రంప్ కనుక నిజంగానే ఇరాన్పై క్షిపణి దాడులు ప్రారంభిస్తే మిడిల్ ఈస్ట్లో చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది. అదే కనుక జరిగితే ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర ఊహించని రేంజ్కు దూసుకెళ్తుంది. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లు పడ్డం ఖాయం. అంటే అక్కడ ట్రంప్ బటన్ నొక్కితే ఇక్కడ ఇండియాలో సామాన్యుడి ఇల్లు కూలిపోతుందన్నమాట. మరోవైపు ఎలాగైనా ఈ మహాయుద్ధాన్ని ఆపడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో దౌత్యపరమైన చివరి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించడానికి పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ హుటాహుటిన ఇరాన్ రాజధాని టెహ్రాన్ చేరుకున్నారు. అక్కడ ఇరాన్ భద్రతా విభాగంలో అత్యంత కీలకమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ జనరల్ అహ్మద్ వాహీదీతో ఆయన భేటీ అయ్యారు. వీరితో పాటు ఖతర్ దేశానికి చెందిన ఒక టాప్ డెలిగేషన్ కూడా చర్చల కోసము ఇరాన్లోనే ల్యాండ్ అయింది. ఇక యుఎస్ అధికారుల అంతర్గత సమాచారం ప్రకారం ఈ చర్చలన్నీ కేవలం కాగితాల మార్పిడికే పరిమితం అయ్యాయి తప్ప రెండు దేశాలు తమ పట్టు విట్టలేదు. కోర్ డిస్ప్యూట్స్ అలాగే ఉన్నాయి.
దౌత్యం విఫలమైతే మాత్రం ఇక తుపాకులే మాట్లాడతాయి. చూశారుగా, ఇరాన్ను కంట్రోల్ చేయడానికి ట్రంప్ ఎంతటి కఠిన నిర్ణయానికైనా సిద్ధపడ్డారు. అటు కొడుకు పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడం, ఇటు క్యాబినెట్తో వరుస వార్ రూమ్ మీటింగ్స్ పెట్టడం చూస్తుంటే ఏ క్షణంలోనైనా మిడిల్ ఈస్ట్లో బాంబుల వర్షం కురిసేలా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.